అందరికీ నమస్కారం. ఈరోజు మనము దివ్యాంగుల గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, దివ్యాంగులకి నేషనల్ వైడ్ అంటే జాతీయంగా కానీ రాష్ట్రీయంగా కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ సంస్థలు దివ్యాంగులకి ఇస్తున్న అవకాశాలేమి, ఆ సంస్థల ద్వారా దివ్యాంగులు ఏ విధంగా ఉపయోగపడవచ్చును దివ్యాంగులకి, అదేవిధంగా దివ్యాంగులకి వాళ్ళు ఆర్థికంగా కానీ మరియు ఇతర అన్ని విషయాల్లోనూ ఇతరులతో సమానంగా వాళ్ళు ఉండడానికి దివ్యాంగులకి అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్న కొన్ని నేషనల్ అండ్ స్టేట్ వైడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈరోజు మనము ఆ ఆర్గనైజేషన్స్ గురించే తెలుసుకోబోతున్నాం. దాదాపు మన దేశంలో అటువంటి సంస్థలు 10 సంస్థలు ఉన్నాయి. ఆ 10 సంస్థలు దివ్యాంగులకు ఇస్తున్న సదుపాయాలు ఏమి, అవకాశాలు ఏమి అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. మొదటిగా పార్ట్ 1గా మనము ఒక 3 సంస్థల గురించి తెలుసుకుంటాం. అవి దివ్యాంగులకి ఏ విధమైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి, ఏ విధంగా మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు ఆ సంస్థలు అన్నది మనము ఈ వీడియోలో మొదటి 3 ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకుంటాము. తర్వాత 2 వీడియోలో మిగతా 7 ఆర్గనైజేషన్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. మొదటిసారి మీరు కానీ ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది ఎంతో కష్టపడి ఈ డేటా అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడాలి, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా వాళ్ళకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈ డేటా తీసుకొని చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు కానీ లైక్ చేసినట్లయితే, లైక్ చేసి ఇతరులకు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మనము వీడియోలోకి వెళ్తే, ఈ ప్రభుత్వ సంస్థలు అనేది అట జాతీయంగాను మరియు రాష్ట్రీయంగాను మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండిట్లోనూ ఉన్నాయన్నమాట. ప్రధానంగా ఈ సంస్థల ద్వారా దివ్యాంగులకి అందరితో పాటు ఇప్పుడు చెప్తున్న ఈ సంస్థలు ప్రభుత్వం చేత నడిపిస్తున్న సంస్థలు. ఈ సంస్థల ద్వారా దివ్యాంగులకి ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, తర్వాత వాళ్ళు చదువుకోవడానికి కానీ, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ, ఇతరత్ర సర్వీసులు కానీ, సమాన అవకాశాలు మరియు ఉద్యోగంలోనూ సమాన అవకాశాలు, అదేవిధంగా వీళ్ళకి దివ్యాంగులకి ఎటువంటి సదుపాయాలు కావాలి, ఎటువంటి సర్వీసులు ఇస్తున్నాయి అన్నది తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్గనైజేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 ఆర్గనైజేషన్స్, ఈరోజు చెప్తున్న 3 ఆర్గనైజేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గవర్నమెంట్ అంటే సపోజ్ మన ఏపీ, తెలంగాణ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా దివ్యాంగులకి ఎటువంటి స్కీములు ఇస్తే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళు ఇతరులతో సమానంగా బతకగలరు అన్న అటువంటివి ఈ నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది తీసుకుని వస్తుంది. దాంతోపాటు వీళ్ళకి ఉపాధి కల్పించడము, అంతేకాకుండా వీళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత యాక్సెసిబిలిటీ అంటే మీరు ఏదన్నా ఒక ప్రదేశంకి వెళ్తే దివ్యాంగులు ఎక్కడానికి కానీ దిగడానికి కానీ వాళ్ళకి సౌకర్యంగా ఉండే విధంగా యాక్సెసిబిలిటీ సర్వీసెస్ చేయడం, అంటే రైల్వే స్టేషన్స్లో అటువంటి దగ్గర వీల్ చైర్స్ పెట్టడం కానీ, ర్యాంప్స్ కట్టడం కానీ, ఇటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తుందన్నమాట. అదేవిధంగా వీళ్ళు చదువుకోవడానికి ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తుంది, ఉద్యోగాలు చేసుకోవడానికి ఉద్యోగ కల్పన చేస్తుంది, ఆర్థికంగా బలపడడానికి వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తుందన్నమాట. దాంతోపాటు ఈ సంస్థలు ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసమని ఫైనాన్స్ కూడా అందచేస్తుంది. అంటే రుణాలు ఇచ్చి వాళ్ళు ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా ఈ సంస్థలు ఉపయోగపడుతుందన్నమాట. ఇందులో మొదటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్, దీన్నే NIEPMD అంటారనమాట. ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకి ఏ ఏ అవకాశాలు కల్పిస్తుంది ఈ సంస్థ అన్నది చూస్తామన్నమాట. ఈ సంస్థ అంటే ఈ NIEPMD
పిఎండి అనే సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఈ సంస్థ నడుస్తూ ఉంది. ఈ NIEPMD ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దివ్యాంగులు ఇతర మనుషులు అందరితో పాటు సమానంగా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని పెంపొందించడమే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఎంపవర్ చేయటం అన్నమాట. దివ్యాంగులకి ఏ విధమైన సదుపాయాలు ఇస్తే వాళ్ళు ఇంకా బాగా బతకగలరు, ఇతరులతో సమానంగా బతకగలరు, అంటే ఈక్వాలిటీని తీసుకుని వస్తుందన్నమాట. అందరితో సమానంగా బతకాలి అంటే దివ్యాంగులకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు ఇతరులకు సమానంగా బతకగలరు, అటువంటి సదుపాయాలు అయితే ఈ NIEPMD సంస్థ ద్వారా కల్పించబడుతుంది. ఇతరులతో సమానంగా దివ్యాంగులు కూడా బతకాలి అంటే వాళ్ళకు మొదట కావాల్సిందేంది ఆరోగ్యం, తర్వాత చదువు ఉంటేనే వాళ్ళు ఇతరులతో సమానంగా బతకగలుగుతారు. రెండోది స్కిల్ డెవలప్మెంట్, డబ్బు ఎట్లా వస్తుంది? ఏదన్నా ఒక స్కిల్ ఉంటే, ఒక చదువు ఏదో ఒకటి నేర్చుకున్న దాని ద్వారా వీళ్ళు సంపాదించుకోవచ్చు అన్నమాట. సో ఎటువంటి కోర్సెస్ ఇస్తే వీళ్ళు వాళ్ళంతట వాళ్ళే బతుక్కోగలరు, సంపాదించుకోగలరు, అటువంటి ట్రైనింగ్స్ వీళ్ళు కల్పిస్తారు. సో ఫస్ట్ రీహాబిలేషన్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ సంస్థ ద్వారా వాళ్ళకి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ థెరపీస్ కానీ, లేదా ఆక్యుపేషనల్ థెరపీస్ కానీ, స్పీచ్ థెరపీస్ అంటారు అటువంటిది కానీ, లేదా సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది. సో ఇటువంటివి రీహాబిలేషన్ సర్వీసెస్ అన్నమాట. ఇటువంటి సర్వీసులు ఈ NIEPMD ద్వారా అందిస్తుంది అన్నమాట. సో ఇది వరకు మీరు ఇటువంటి సర్వీసులు ఏమన్నా చేసుకోవాలన్నా ఏం చేసేవాళ్ళంటే మీరు ప్రైవేట్గాను హాస్పిటల్స్కి అలాగా వెళ్ళడము, ఇంకా ఎవరిపైనా ఆధారపడము, ఆ విధంగా చేసేవాళ్ళు. కానీ ఈ సంస్థ ఏంటంటే ఇదంతా ప్రభుత్వ సంస్థలు కాబట్టి ఉచితంగా ఈ రీహాబిలిటేషన్ సర్వీసెస్ అయితే ఇస్తుందన్నమాట. ఫిజికల్ థెరపీసు, ఆక్యుపేషనల్ థెరపీసు, స్పీచ్ థెరపీసు, సైకలాజికల్ సపోర్ట్, ఎవరికన్నా అంటే మానసిక రోగులు ఉంటారు కదా వీళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వడము, ఇటువంటివి ఈ సంస్థ ద్వారా చేయబడుతుందన్నమాట. రెండోది ఈ NIEPMD సంస్థ ఏం చేస్తుందంటే ఎడ్యుకేట్ చేస్తుంది. అంటే దివ్యాంగులు ఎటువంటి కోర్సులు అయితే చేస్తారో అటువంటి కోర్సులనైతే ఈ NIEPMD ద్వారా ఇంప్లిమెంట్ చేయబడుతుందన్నమాట. అంటే వీళ్ళు చేయగలిగేది, అంటే వీళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉండేది, దివ్యాంగులు ఏదైతే చేయగలుగుతారో అటువంటి కోర్సులు మాత్రము ఈ NIEPMD సంస్థ ద్వారా వీళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోచింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వీళ్ళకి సపరేట్ స్కూలింగ్ సిస్టమ్ అనేది పెడతారనమాట. అంటే ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, భవిత స్కూల్ కానీ ఏ విధంగా అంటారు కదా, సపరేట్ స్కూల్స్ ఉంటుంది కదా. సో ఈ స్కూల్స్ అంతా కూడా ఈ NIEPMD ఈ సంస్థ ద్వారానే నడిపిస్తూ ఉన్నారు. దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అంటే వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. అంటే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్ స్కిల్స్ అయితేనేమి, లేదా హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, అంటే కళాకారులు ఉంటారు కదా, ఇటువంటి ట్రైనింగు, లేదా ఇంకా ఏదన్నా కూడా ఈ హోమ్లీ ఫుడ్స్ ఏ విధంగా చేయొచ్చు, ఇటువంటి వాటిపైనంతా కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి అవకాశాలు అయితే కల్పిస్తారు. మనము ఇప్పుడు ఈ NIEPMD వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఎటువంటి సర్వీసెస్ ప్రజెంట్ ఇస్తున్నారు, ఇది ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు అన్నది చూద్దాం. సర్వీసెస్ ఎటువంటివి ఇస్తున్నారంటే రీహాబిలేషన్ మెడిసిన్ అన్నమాట. త్వరగా వాళ్ళు రికవర్ అవ్వడానికి దివ్యాంగులు ఎటువంటి మెడిసిన్స్ ఇస్తే బెటరో సో ఆ మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. ఫిజికల్ థెరపీస్ చేస్తున్నారు. తర్వాత ఆక్యుపేషనల్ థెరపీసు, సెన్సరీ ఇంటిగ్రేషను, తర్వాత ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్, అంటే త్వరగా జబ్బుని రికగ్నైజ్ చేసి దాని ద్వారా వీళ్ళకి జబ్బు నయమయ్యేటట్టు చేస్తారు. తర్వాత ప్రోస్టోథెటిక్స్, ఆర్థోటిక్స్, సో ఇవి రెండు చేస్తున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. తర్వాత సైకలాజికల్ అసెస్మెంట్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. మళ్ళీ స్పీచ్, హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా కమ్యూనికేట్ చేసే విధంగా కూడా
అంటే మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తున్నారనమాట దివ్యాంగులకి. దీంతోపాటు ఈ యొక్క NIEPMD యొక్క ప్రధాన మెయిన్ బ్రాంచ్ వచ్చి ఎక్కడుంది అంటే ఈ సంస్థ చెన్నైలో ఉందన్నమాట. సో ఈ సర్వీసెస్ అన్నీ కావాలి అంటే మీరు చెన్నైకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళాలి అంటే వీళ్ళే మీకు ఫ్రీగా కాటేజ్ సర్వీస్ ఇస్తారు. అంటే మీ కుటుంబ సభ్యులతో కానీ వెళ్ళినట్లయితే ఫ్రీ అకామిడేషను వాళ్ళే కల్పిస్తారు. మీరు దానికి అప్లై చేసుకోవాలి అంటే అక్కడ ఉండడానికి మీరు అప్లై చేసుకోవాలన్నా, ఇప్పుడు నేను చెప్పింది ఏది మీరు అప్లై చేయాలన్నా కూడా ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిలప్ చేసి మీరు వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళే మీకు రెస్పాండ్ అవుతారు. ఆ ఫామ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. ఆ లింక్ ద్వారా అప్లై చేయండి. వెబ్సైట్ లింక్ కూడా పెడతాను. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. తర్వాత చదువుకు సంబంధించి వాళ్ళు ఎటువంటి కోర్సులు ఇస్తున్నారు అంటే CCCCG కోర్సులు, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషను. అంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది దివ్యాంగులకు మాత్రమే ఉపయోగపడేదన్నమాట. తర్వాత సైన్ లాంగ్వేజ్ పైన ఒక కోర్సు ఇస్తున్నారు. BPT, BOT, BPO, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ, BED స్పెషల్ ఎడ్యుకేషన్, MED స్పెషల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్, MPhil క్లినికల్ సైకాలజీ. సో ఈ కోర్సులు అయితే ఈ సంస్థ ఆఫర్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ కోర్సులు ఎవరన్నా దివ్యాంగులు చేయాలన్నా లేదా ఇతరులు చేయాలన్నా కూడా ఈ కోర్సుల్లో అయితే జాయిన్ అయినట్లయితే దివ్యాంగులకి ఉపయోగపడే కోర్సులు అన్నమాట ఇవి. సో చదువు పరంగా వీళ్ళు ఈ సర్వీసెస్ అయితే ఈ కోర్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది చెన్నై బేస్డ్ ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవంతా కూడా హైదరాబాదు, అంటే మన ఏపీ కానీ తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై అయితే చేయొచ్చు ఈ కోర్సుల్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. వీళ్ళ యొక్క అడ్రస్ చూడండి, ఇక్కడ డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి. కోవాలం పోస్ట్, చెన్నై, ముత్తుకూడు, ఈస్ట్ కోస్ట్ రోడ్. సో ఈ అడ్రస్లో అయితే ఈ సంస్థ అయితే ఉంటుంది. మీరు దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద టెలిఫోన్ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే మీరు చేయాలి. 9443147116 ఈ మొబైల్ నెంబరు, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 180042500345. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీరు చేయొచ్చునమాట. కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దీనికి సంబంధించిన లింక్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అప్లికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ముఖ్యంగా మీకు రీహాబిలేషన్ సర్వీసెస్ అంటే మెడికల్ సర్వీసెస్ అయితే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు అప్లికేషన్ ఫామ్ పెడుతున్నాను, దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇది ఇంకా నెక్స్ట్ సంస్థ వచ్చి NHFDC అంటే నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది NHFDC అంటారనమాట. ఈ NHFDC సంస్థ అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి స్పాన్సర్ చేస్తుందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది దివ్యాంగులకి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఈ సంస్థ నడుస్తూ ఉందన్నమాట. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ యొక్క లైఫ్స్ని ఇంప్రూవైజ్ చేయడానికి వాళ్ళకి ఆర్థిక అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఇస్తుంది అంటే ఒకవేళ ఏదన్నా వ్యాపారాలు ఆ విధంగా చేయాలి అంటే లోన్స్ అలాగా ఇవ్వడం జరుగుతుంది. లేదా వాళ్ళకి చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి చదువుకోవడానికి కూడా లోన్స్ ఇస్తుంది. లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదన్నా చేసుకోవాలన్నా కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి వాళ్ళ యొక్క ఇంక్లూజివ్ గ్రోత్ కోసమని కూడా ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేస్తుంది. ఈ యొక్క ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులకి ఆర్థిక భరోసా ఇవ్వడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతము ఈ నేషనల్ దివ్యాంగన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు ప్రజెంట్ ఎటువంటి స్కీమ్స్ ఇస్తున్నారు దివ్యాంగులకి అన్నది చూస్తాం. మనము ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ నేషనల్ దివ్యాంగ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చదువుకి అంటే దివ్యాంగులు
ఏ విధంగా అయితే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలో దానికి కావాల్సింది ముఖ్యంగా చదువు, తర్వాత ఉపాధి అవకాశాలు. సో మొదటిది చదువుకి వీళ్ళు లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకోవాలన్నా కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మూడవది హోమ్ లోన్స్ కూడా ఇస్తారు వీళ్ళు. ఈ నేషనల్ దివ్యాంగన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద హోమ్ లోన్స్ కూడా ఇస్తారన్నమాట. హౌసెస్ కట్టుకోవడానికి అట్లా ఎక్స్క్లూజివ్గా డిజబిలిటీ వాళ్ళకే లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారం ఏదన్నా చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదన్నా చేయాలన్నా కూడా ఆ వ్యాపారానికి కూడా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడున్న లేటెస్ట్ స్కీమ్ ఏంటంటే దివ్యాంగన్ స్వాలంబన్ యోజన. ఈ దివ్యాంగన్ స్వాలంబన్ యోజన కింద ఏమేమి చేస్తున్నారు అంటే, ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో అంటే 12th ఆ పైన ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఎవరైతే యూజీ, పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమన్నా చేయాలి అనుకుంటూ ఉంటే, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ చేయాలి అనుకుంటుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇటువంటి కోర్సెస్ చేయాలనుకుంటున్నా, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ వొకేషనల్ కోర్సెస్ కానీ చేయాలనుకున్నా కూడా వీళ్ళు లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏమన్నా డివైజెస్ కొనుక్కోవాలి అన్నా కూడా, ఏదన్నా మిషన్స్, ఎక్విప్మెంట్, వెహికల్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఏదన్నా డిజేబుల్ ఫ్రెండ్లీ వెహికల్స్ ఏమన్నా తీసుకోవాలన్నా కూడా వీళ్ళు ఈ యొక్క దివ్యాంగన్ స్వాలంబన్ యోజన కింద ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ దివ్యాంగన్ స్వాలంబన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులకి ఆర్థికంగా హెల్ప్ చేయడం. అంటే దివ్యాంగులకి కన్సెషన్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఎకనామిక్ అండ్ ఓవరాల్ ఎంపవర్మెంట్ కోసమని కన్సెషన్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కన్సెషన్ లోన్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి? దీనికి మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే 40% ఆర్ మోర్ డిజబిలిటీ అయితే ఉండాలి. పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం 2016 యాక్ట్ ప్రకారం 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం అయితే ఉండాలి. ఏజ్ 18 years కన్నా ఎక్కువ ఉండాలి. తర్వాత ఖచ్చితంగా యూడిఐడి కార్డ్ అయితే ఉండాలన్నమాట. యూనిక్ డిజబిలిటీ కార్డ్ అంటారు, దివ్యాంగుల దగ్గర ఉంటుంది అది. సో ఆ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఈ ఫండింగ్కి అయితే మీరు, ఈ కన్సెషన్ లోన్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చును. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కానీ లోన్స్ తీసుకోవాలి అనుకుంటే దాదాపు మీకు 50 lakhs దాకా ఇస్తారనమాట. 50,000 నుంచి 50 lakhs దాకా మీకు లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 50,000కి అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% ఉంటుంది. అదే 50 lakhsకి అయితే 4.5% అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అంటే రిమైనింగ్ వాళ్ళతో కానీ పోల్చుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ హోమ్ లోన్స్ తీసుకోవాలన్నా కూడా 50,000 to 50 lakhs ఇస్తారు. ఈ హోమ్ లోన్స్కి కూడా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50,000 లోపలైతే మీకు 5%, 50,000 నుంచి 5 lakhs వరకు అయితే 6%, 5 lakhs నుంచి 50 lakhs దాకా అయితే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా మీకు 50 lakhs దాకా ఇస్తారనమాట. సో దీనికి కూడా 4% అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఈ లోన్స్కి అప్లై చేయాలి అంటే ఏం చేయాలి అన్నది కూడా తెలుసుకుందాము. ఎట్లా అప్లై చేయాలి అన్నది. ఒకవేళ మీరు లోన్స్ తీసుకున్నాక కానీ, ఒకవేళ కానీ తీసుకున్న వాళ్ళు కానీ చనిపోయినట్లయితే వాళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరైతే చనిపోతారో లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కానీ చనిపోయినట్లయితే వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వైవర్ ఉంటుందన్నమాట. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి పడదన్నమాట. ఒకవేళ కానీ తీసుకున్న తర్వాత కానీ చనిపోతే వైవర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దానికి మనము ఈ యొక్క లోన్స్కి ఎక్కడ అప్లై చేసుకోవాలన్నది చూద్దాం. దాంతోపాటు మీకు ఎంతెంత కాస్ట్ పెడితే ఈ యొక్క సంస్థ మీకు ఎంత షేర్ ఇస్తుంది అన్నది కూడా చూస్తాం. 50,000 దాకా మీకు 100% షేర్ ఇస్తుంది అనమాట. 50,000 నుంచి 1 lakh దాకా 95% షేర్ ఇస్తుంది. తర్వాత 1 lakh to 5 lakhs 90% షేర్ ఇస్తుంది. 5 lakhs అండ్ అబవ్ అయితే 85%
ఎన్డీఎఫ్సి కిందనే మీరు తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ ఎస్సీఏ షేర్ అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా ఉంటుంది దీంట్లో. సో మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అసిస్టెంట్ కార్పొరేషన్ APDASCAC అని ఉంటుందన్నమాట. లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. ఆ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు అప్లై చేయవచ్చు. ఇప్పటికీ మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ పైన 3,236 లక్షలు అయితే వీళ్ళు ఇప్పటికీ అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పటికీ 3,991 మందికి అయితే శాంక్షన్ చేయడం జరిగింది ఏపీలో. దాదాపు అమౌంట్ వచ్చి 2,881 లక్షలు దాదాపు అయితే డిస్బర్స్మెంట్ అయితే చేస్తున్నారు. అంటే ఇంతమందికి ఇచ్చున్నారు అనమాట. సో ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఆ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాని ద్వారా వెళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చును. అదేవిధంగా తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ తెలంగాణ వాళ్ళకైతే ఈ యొక్క సంస్థ ద్వారా వెళ్ళైతే ఈ యొక్క లోన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు ఏపీ తెలంగాణ రెండు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ద్వారా మీరు ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళైతే ఆ లోన్స్కి లేదా స్కీమ్స్కి ఇప్పుడు నేను చెప్పిన ఏ స్కీమ్ ప్రతి ఒక్క స్కీమ్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి మీకు యాక్చువల్గా 3 ఆర్గనైజేషన్స్ గురించి చెప్తానన్నాను, కానీ ఇప్పుడు 2 చెప్పాను. దీనికే 21 మినిట్స్ అయ్యిందనమాట క్లియర్గా మీకు డీటెయిల్గా చెప్పడం వల్ల. సో రిమైనింగ్ 8 ఆర్గనైజేషన్స్ గురించి కూడా కమ్మింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఆల్రెడీ డేటా అయితే తీసుకోవడం జరిగింది. సో డేటా అంతా ఉంది, జస్ట్ ఇంకా వీడియోస్ చేయడం మాత్రమే అనమాట. కాబట్టి సో ఈరోజు ఈ 2 కేటగిరీస్ చెప్పిన కేటగిరీస్ మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీకు దీనిపైన ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను. దీనిపైన ఇంకా ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు తెలంగాణది కానీ ఏపీది కానీ వెబ్సైట్స్లో వెళ్ళిన తర్వాత మీకు ఇంకా చాలా స్కీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటన్నిటికీ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి. మీరు కానీ కొత్తగా కానీ ఈ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కానీ చూసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది లైక్స్ అండ్ షేర్స్ అనమాట. సో మీరు లైక్ చేసినా షేర్ చేసినా చాలామంది మీలాంటి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళకి ఏదో ఒక రకంగానూ ఈ వీడియో ఉపయోగపడుతుంది. కానీ చదువుకు కానీ లేదా ఫైనాన్షియల్ హెల్ప్కి కానీ దేనికో ఒక విషయంగా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.